Directed by Vadi J. Anand Rao. ఈ మహాసంగ్రామాన్ని ఆపడానికి ఇదే నా చివరి రాయబారం. సుయోధన, పాండవులకు కేవలం 5 ఊళ్ళిచ్చి ఈ మహావినాశనాన్ని ఆపు. ఇది నా చివరి విన్నపం. కేశవా, యుద్ధం లేకుండా సూదిమొన మోపినంత భూమిని కూడా ఇవ్వను. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను. ఓ సంజయ! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చెయ్యగోరువారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి? భాష్యము. శ్రీమద్భగవద్గీత విస్తారముగా పఠింపబడు ఆస్థిక విజ్ఞాన శాస్త్రము. దానిని ఎటువంటి స్వంత వ్యాఖ్యానములు లేకుండా యథాతథముగా అర్థం చేసుకోవాలి. కురుక్షేత్రం ఒక ధర్మక్షేత్రం. అందువల్ల ధృతరాష్ట్రుడు తన కుమారుల విజయంపై తీవ్రమైన సందేహంతో ఉన్నాడు. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు పలికెను. ఓ రాజా! పాండుతనయులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట అసలు నాగా దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ క్రింది విధముగా పలికెను. ధృతరాష్ట్రుని అంతరార్థమును గ్రహించిన సంజయుడు నిరాశ చెందియున్న రాజును ఉత్సాహపరచాలని అనుకున్నాడు. అందువల్ల పాండవ సేనను చూసిన దుర్యోధనుడు భయపడినా తన భయాన్ని దాచుకుని ద్రోణాచార్యుని వద్దకు వెళ్లాడని చెప్పాడు. పశ్యైతాం పాండుపుత్రాణామాచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఓ ఆచార్య! మీ బుద్ధికుశలుడైన శిష్యుడగు ద్రుపదతనయునిచే దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను గాంచుము. ఇక్కడ రాజనీతి నిపుణుడైన దుర్యోధనుడు ద్రోణాచార్యునిలోని లోపాలను ఎత్తిచూపాలని అనుకున్నాడు. ద్రోణుని చంపడానికే పుట్టిన దృష్టద్యుమ్నునికి ద్రోణుడు తన యుద్ధ రహస్యాలన్నింటినీ నేర్పాడు. ఇప్పుడు అదే దృష్టద్యుమ్నుడు ఆ విద్యతోనే పాండవ సైన్యాన్ని రచించాడని దుర్యోధనుడు గుర్తుచేస్తున్నాడు. యుద్ధంలో పాండవుల పట్ల కూడా మెతక వైఖరి చూపవద్దని, అలా చేస్తే ఓటమి తప్పదని దుర్యోధనుడు పరోక్షంగా హెచ్చరిస్తున్నాడు.
చిత్రశూర మహేశ్వాస భీమార్జున సమా యుధియుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ. ఈ సైన్యమునందు భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగల శూరులైన ధనుర్ధరులు పెక్కురుగలరు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగువారు అటువంటి మహాయోధులు. భాష్యము: దుర్యోధనుడు ఇప్పుడు పాండవ పక్షాన ఉన్న యోధులు విజయ మార్గంలో పెద్ద అడ్డంకులు అని తెలియజేస్తున్నాడు. వారందరూ భీమార్జునుల వలె నిరోధించడానికి శక్యం కానివారని, వారి బలం తనకు తెలుసు కాబట్టే ఆ పోలిక చూపాడని వివరిస్తున్నాడు. ధృష్టకేతుచ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః. దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతీభోజుడు, శైభ్యుడు వంటి శూరులైన మహాయోధులను అందున్నారు. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథా. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రాతనయుడు, ద్రౌపది కుమారులను అందున్నారు. ఈ వీరులందరూ మహారథులు. అస్మాకం తు విశిష్ట ఏ తాన్నిబోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి. కాని ఓ బ్రాహ్మణోత్తమ, సేనాబలమును నడుపుటకై ప్రత్యేకముగా యోగ్యులైనట్టి నాయకులను గూర్చి మీ కొరకై నేను తెలియజేసెదను. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. యుద్ధమునందు ఎల్లప్పుడును విజయమును సాధించు మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని తనయుడైన భూరిశ్రవుడు వంటివారు మన సైన్యమునందున్నారు. దుర్యోధనుడు ఇప్పుడు తన పక్షాన ఉన్న యుద్ధంలో ఎల్లప్పుడూ విజయం సాధించే మహాయోధులను పేర్కొంటున్నాడు. వీరిలో వికర్ణుడు తన సోదరుడని, అశ్వత్థామ ద్రోణపుత్రుడని మరియు కర్ణుడు అర్జునుని సోదరుడని వారి బంధుత్వాలను వివరిస్తున్నాడు. అన్యే చ బహవః శూరామదర్థే త్యక్తజీవితాః నానాశస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారద. నా కొరకు తమ జీవితములను త్యాగము చేయుటకు సిద్ధపడియున్న వీరులు ఇంకను పలువురు కలరు. వారందరును పలు విధములైన ఆయుధములను దాల్చినవారు మరియు యుద్ధ నిపుణతను కలిగిన వారును అయ్యున్నారు. జయద్రథుడు, కృతవర్మ, శల్యుడు వంటి అనేక ఇతర వీరులు తన కోసం తమ ప్రాణాలను త్యాగం చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నారు. అందువల్ల తన మిత్రుల యొక్క ఈ సంఘటిత శక్తి వల్ల తనకు విజయం తథ్యమని అతను ధీమాగా ఉన్నాడు. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు వండర్ వరల్డ్.